ఓకే, ముందుగా మన విజయవాడ ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో ఏసీపీ లతా కుమారి, అదేవిధంగా మన ఏడీసీపీ మురళీకృష్ణ, శ్రీలంక సిఐ నాగరాజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 3 థెఫ్ట్ కేసెస్, అదేవిధంగా మన ఒక బేబీని ఎవరైతే అబాండన్ చేశారో బస్ స్టాప్లో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇమీడియట్గా డిస్కవర్ చేయడం జరిగింది. సో ఈ 3 కేసెస్లో మనకి ముందుగా కేసు చూస్తే 15 కేజీల సిల్వరు మాకు ఎఫ్ఆర్ఎస్ సిస్టంలో వాడు ఫేస్ ఐడెంటిఫై అయింది. ఆ ఫేస్ ఐడెంటిఫై కాగానే వితిన్ 24 అవర్స్ సో ఇమీడియట్గా నిరంజన్ని ఐడెంటిఫై చేసి పికప్ చేయడం జరిగింది. పికప్ చేసిన తర్వాత ఇమీడియట్గా రికవరీ కూడా చేయడం జరిగింది. రెండవది వచ్చేసి ఇంకో కేసు, ఇది మన 3 lakhs క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఇది ఇద్దరు ఆటో డ్రైవర్స్, వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి మన బాలాజీ నగర్లో దొంగతనం చేసి 3 లక్షలు క్యాష్ దొంగతనం చేశారు. దానిని కూడా మనము కెమెరాస్ సో వాళ్ళ ఫేస్ ఎఫ్ఆర్ఎస్లో ఐడెంటిఫై అయింది. అదేవిధంగా మూడో కేసు తెలంగాణ నుంచి కె సంపత్ రెడ్డి అని బొల్లారాం నివాసి, ఇక్కడికి వచ్చి వీడు హ్యాబిచువల్ అఫెండర్. వీడి మీద ముందు కూడా ఎన్నో కేసెస్ ఉన్నాయి. ఈ బస్ స్టాప్లో ఉన్న ప్యాసింజర్స్ దగ్గర 5 లక్షలు దొంగతనం చేయడం జరిగింది. సో దాన్ని మన బస్ స్టాప్లో ఉన్న కెమెరాస్తో ఐడెంటిఫై చేసి వాడిని కూడా పట్టుకోవడం జరిగింది. సో మీరు చూస్తే ఈ రీసెంట్గా మన 15 kg సిల్వర్, 5 lakhs క్యాష్, అదేవిధంగా 3 lakhs ఇంకో కేసులో కంప్లీట్ 100% రికవరీ చేయడం జరిగింది 3 కేసుల్లో. సో వన్స్ అగైన్ విజయవాడ పోలీస్ ఇది ఒక హెచ్చరికగా ఇస్తున్నాం. ఇది ఇక్కడ క్రిమినల్స్ కి ఇక్కడ చోటు లేదు. ఇక్కడ 10,000 కెమెరాలు ఉన్నాయి, అదేవిధంగా ఎఫ్ఆర్సిఎస్ టెక్నాలజీ ఉంది, డ్రోన్స్ ఉన్నాయి. ఆల్వేస్ ప్రతి మూమెంట్ మానిటర్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ నాట్ సేఫ్ ఫర్ క్రిమినల్స్. విజయవాడ సిటీ క్రిమినల్స్ కానీ క్రైమ్ కానీ ఇది సేఫ్ కాదు. సో ఇక్కడ రాకండి. మీరు వచ్చి ఇక్కడ క్రైమ్ చేసినా ఇమీడియట్గా దొరికిపోతారు. దాని మీద కఠినమైన చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది.